సార్ సమక్షంలో మాట్లాడడం మొదటిసారి. సో నాకు భయం వేస్తుంది. అయినా కూడా ప్రయత్నం చేస్తా. సభను అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడ వచ్చిన నా తోటి రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా శుభాకాంక్షలు, వందనాలు. నేను చాలా కాలం పనిచేసిన సార్ దగ్గర, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నా సొంత డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అనిపించింది నేను దేవుడిని నమ్మకపోయేది. ఆ రోజు నమ్మిన దేవుడు ఉన్నాడని. ఆ రోజు అనిపించింది రాళ్ళకి ఎందుకు మొక్కుతారు అనుకుంటున్నాయి, కానీ ఆ రాళ్ళల్లోంచి ఇలాంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని నాకు తెలియదు. ఆ రోజు అనిపించింది దేవుడు ఉన్నాడని. అప్పటి నుండి నేను దేవుడిని నమ్ముతున్నాను. ఎందుకంటే తను ఎందరికో వచ్చిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధంగా సహాయం చేయండి ఉండరు. అవన్నీ చూస్తూ చాలా నేర్చుకున్న సార్ దగ్గర నేను. సో అఫ్ కోర్స్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఇన్ఎవిటబుల్, బట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎనర్జీ టు ఎనర్జీ డిపార్ట్మెంట్. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ ఫీల్ హ్యాపీ. అండ్ బాధ ఉన్నా కూడా మనం సంతోషపడాలి కొంత. ఎందుకంటే మనకే కాదు కదా, అన్ని శాఖల్లో వెళ్ళి సార్ అక్కడ డెవలప్ చేసినప్పుడే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది. అది కాబట్టి మనము సార్ వెళ్తున్నారు, మనము విష్ చేయాలి, సార్కి కంగ్రాట్స్ చేయాలి, బెస్ట్ విషయం చెప్పాలి. అలాగే మన కష్టకాలంలో వచ్చి మనల్ని అందరిని ఆదుకున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ని పట్టాలెక్కించి వెళ్తున్నారు. సో ఇప్పుడు వచ్చే అధికారుల పైన ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారనేది. కానీ సారుకు పోటీగా ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు లేరు, చెయ్యరు. అంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. సో రోబో అడ్మినిస్ట్రేటర్ అని మనమే బిరుదిస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి సార్కి. ఎందుకు అంటే నేను ఒకసారి రోబో సినిమా చూసి నాకు నచ్చలేదు. ఎవరికైనా నచ్చిందా రోబో సినిమా? చెప్పండి, ఎవరికైనా రోబో సినిమా నచ్చిన వాళ్ళు ఉన్నారా? నాకు మాత్రం నచ్చలేదు. ఎందుకంటే మొదటి నుండి రోబోని ఇక్కడ చూస్తున్నా స్వయాన. ఇంకేం నచ్చుతుంది? అది ఇక్కడ రియల్ రోబో కదా, రియల్ రోబోని చూస్తున్నా. తను చదివితే ఫైల్ 100 పేజెస్ ఫైల్, 5 పేజ్ చదివితే 100 పేజెస్ స్కాన్ అయిపోతుంది. నేను ఎప్పుడు షాక్ అయ్యేవన్నారు, ఇదేంటి? మళ్ళీ తనకు అవసరం ఉన్న పేజ్ ఇలా షఫిల్ చేసి అదే పేజ్ దొరికిపోతుంది. మన డిస్కషన్ లో అదే పేజ్ ఇలా షఫిల్ చేస్తారు, ఆ పేజ్ ఇదే కదా అంటారు. అరే వండర్ అన్నట్టు. సో నేను ఏం షాక్ అవ్వలేదు రోబో సినిమా చూసినప్పుడు. రియల్ రోబోని కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నా. సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ that I've worked with him for so many years and I've learned so many things. And ఇంకొక విషయం చెప్పాలంటే సార్ యాక్చువల్గా అంటే అమ్మ నాన్న వాళ్ళు నాకు పరిచయం బాగా. ఒకసారి అంటుండే, ముఖ్యంగా సారు పుస్తకాలు చదువుతుంటే వాళ్ళు కొనివ్వలేక అందించలేకపోయేదంట. సార్ వాళ్ళ ఫాదర్ షాప్కి వెళ్ళి బుక్స్ తెచ్చే లోపు మళ్ళీ ఈ పుస్తకం అయిపోయేది. అంటే అందివ్వలేకపోయేది. చదివే స్పీడ్ అంత ఉండేది. నడక స్పీడ్ తెలుసు కదా, రాకెట్ స్పీడ్, గాంధీ మహాత్ముడు లాగా. అంటే ఆ నడకతో తెలుసుకోవచ్చు మనం తన సామర్థ్యం ఏంటి, తన అడ్మినిస్ట్రేషన్ ఏంటి అనేది. సో అలా అన్ని క్వాలిటీస్ చెప్పదలుచుకుంటే ఒకరిద్దరు కాదు, నెల్సన్ మండేలా, అబ్రహం లింకన్, ఎలన్ మాస్క్, దలైలామా సేవాగుణంలో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ ఖ్యాతి గాదించిన లీడర్లు అందరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటే ఈ మనిషిలో అన్ని రకాల క్వాలిటీస్, అందరిలో ఉన్న క్వాలిటీస్ ఒక్కళ్ళలో ఉన్నాయి. అది నేను ఎప్పుడు గర్వపడుతుంటే, ఎందుకంటే ఇట్స్ ట్రూ. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను గాడ్ ఫాదర్ అని చెప్పుకుంటా, కానీ నేను ఒక్కరిని చెప్పుకుంటే బాగోదు. ఈరోజు నేను చెప్పుకుంటే కూడా గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో నవీన్ మిత్తల్ సార్ మా డిపార్ట్మెంట్ కోసం బాగుండు అని కోరుకుంటారు. Everybody in the state, every employee in the state, that they will choose Naveen Mittal sir as their boss. So ante balance maintain చేస్తారు సార్. ప్రొడక్టివిటీ ఇటు ఎంప్లాయీ యంత్రాంగాన్ని నడిపిస్తూ, యంత్రాంగాన్ని ప్రోత్సహిస్తూ, అటు ప్రొడక్టివిటీ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి పనుల్లో మునిగి తేలుతుంటారు. సో ఇప్పుడు ప్రభుత్వానికి అవసరం ఉన్న కనపడే ఒకరిద్దరిలో మిత్తల్ సార్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఎనర్జీ అదే చెప్పాను కదా, ఇక్కడ భూములన్నీ పచ్చదనం చేసి వెళ్తున్నారు, అయిపోయాయి. అక్కడ ఏంటంటే మసక పారిన ఎనర్జీకి ఎనర్జీ ఇవ్వమని తీసుకెళ్లారు. సో అలాగే మహాత్మా గాంధీ ఒకటి అన్నారు, ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈస్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్.
అది నిలువుటెద్దు అద్దం. సార్కి నిలువెట్టెద్దు అద్దంలా ఉంటుంది అది. సో ఇట్ మీన్స్ అ లాట్ రియల్లీ. సార్కి ఇది అక్షరాల చెందుతుంది. అలాగే ఆఫీస్ మ్యాటర్సే కాకుండా సార్ గాలి సోకినా చాలు మనం ధన్యులమైపోతాం. ఎందుకంటే ఆయన అలాంటి పూజలు చేస్తారు, డైలీ పూజలు, దైవం ఎక్కువ, దైవత్వం ఎక్కువ. అలాగే అనాథ జంటలకు కన్యాదానాలు చేశారు, చాలా అనాథ జంటలకి కన్యాదానాలు చేశారు వెళ్ళి. ఇంకొకటి, ఆయనలో విజ్ఞానం ఉంది, విజయం ఉంది, వినయం ఉంది, ఆయన నిర్ణయాల్లో నిశితత ఉంది, కార్యాల్లో ఫలప్రదత ఉంది, మనుషుల్ని గౌరవించే గుణగణాలు ఉన్నాయి. ఇతరులు రాసే చరిత్రను చదవడం ఆయనకు అవసరం లేదు. ఆయనే ఒక అధ్యాయంలో చరిత్రను రాయగలరు. సో ఇంకొకటి, హిస్ పర్సనాలిటీ ఈస్ లైక్ ఏ ఫైన్లీ స్కల్ప్టెడ్ మాస్టర్ పీస్, a sharp intellect that thinks with clarity, unwavering courage in leadership, efficiency and precision in execution, and a compassion heart that serves with deeply humanity. ఇంకా మన డిపార్ట్మెంట్ చేసినవన్నీ అందరు చెప్తున్నారు. అఫ్ కోర్స్ స్పెషల్ గ్రేడ్ అప్గ్రేడేషన్ సెలెక్షన్ గ్రేడ్కి ఇలానే దాదాపు 1100 మంది జీపీఓల పోస్టులు, వీటన్నిటిలో ప్రమోషన్స్, ఇంకా మన ట్రాన్స్ఫర్స్ అంటారా, ఎవరు వచ్చి ఏది అడిగినా అక్కడ పోస్ట్ ఖాళీ ఉంటే ఇచ్చేవారు. ప్రమోషన్ ఈరోజు ఖాళీ అవుతే ఈరోజే అది ఫిలప్ చేసేవారు, ప్రమోషన్ ఇచ్చి. సార్ అది చేసిన పని ఇంకా ఫ్యూచర్లో కూడా అదే కొనసాగుతుంది. సో ఒక్కటే చెప్పేస్తా సార్ గురించి. ఒక చిన్న కోట్ నేనే రాశాను, అది యాజ్ ఎ ప్రిసైజ్ యాజ్ ఎ మెషిన్, as tireless as time, and as human as a heart can be, and serves not just with skill but with heart. Sir, we wish you all the luck wherever you go. Success will follow and you will continue to lead like Krishna in every Kurukshetra, in all your future endeavors, sir. We wish you nothing but your greatness. Thanks a lot. Thank you everyone for giving me this opportunity.